ఇయర్స్. ఈరోజు మనము బిఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యాసన శాస్త్రం 1లో భాగంగా 4వ అధ్యాయంలో మైక్రో టీచింగ్ సూక్ష్మ బోధన గురించి చెప్పుకుంటున్నాము. అందులో క్రితం వీడియోకి కంటిన్యూషన్గా చెప్పుకుంటున్నామండి. సూక్ష్మ బోధన భావం అర్థం. డిడబ్ల్యూ అలెన్ ప్రకారం సూక్ష్మ బోధన ఒక తరగతి పరిమాణము, కాలము, బోధన తగ్గించబడిన బోధన అండి. తగ్గించబడిన బోధన అనేది అలెన్ ప్రకారం చెప్పారు. అలెన్ ఈవ్ ప్రకారం 1968, అదేమో 1961. సూక్ష్మ బోధన ఒక విధంగా నియంత్రణ చేయబడిన, కంట్రోల్ చేయబడినటువంటి విధానము. దీనివల్ల నిర్దిష్ట బోధన ప్రవర్తనపై ఏకాగ్రత నిలపవచ్చును, నియంత్రిత పరిస్థితుల్లో బోధనను అభ్యసించవచ్చును అని చెప్పారు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకారం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో పాఠ్యపథక అభివృద్ధికి, పరిశోధనల ఉపయోగానికై వాస్తవమైన కుదించిన బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో పాఠ్యపథక అభివృద్ధికి, పరిశోధన ఉపయోగానికి వాస్తవమైన కుదించిన బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన అని చెప్పారు. ఈ 3 డెఫినేషన్లు ఇంపార్టెంట్ అండి ఎస్సీకి పుట్లు. అలాగే ఇంకా ఆర్ఎన్ బుష్ ప్రకారం సూక్ష్మ బోధన వాస్తవమైన చిన్న నమూనా 5 నుంచి 10 నిమిషాల కాల వ్యవధిలో జాగ్రత్తగా తయారు చేయబడిన పాఠాలను తరచుగా వీడియో టేపు ద్వారా పరిశీలించడానికి అవకాశం కల్పించి అనుమతి ఇచ్చే బోధన సాంకేతిక విధానం అనేది చెప్పారు ఆర్ఎన్ బుష్. జీకే పాసి అండ్ ఎంఎస్ లలిత 1976 ప్రకారం సూక్ష్మ బోధన ఒక భావాన్ని బోధించడానికి ఒక నిర్దిష్ట బోధన నైపుణ్యాన్ని ఉపయోగించి తక్కువ సంఖ్య విద్యార్థులకు కొద్ది వ్యవధి సమయంలో ఛాత్రోపాధ్యాయులకు కావలసిన ఒక శిక్షణ సాంకేతికం. తక్కువ సంఖ్య విద్యార్థులకు కొద్ది వ్యవధి సమయంలో అని చెప్పారండి. నెక్స్ట్ ఎన్కే జంగీరా అజిత్ సింగ్ ప్రకారము తరగతి గది బోధనలో సంక్లిష్టతను సులభతరం చేస్తూ ఒకే నైపుణ్యాన్ని తీసుకొని ఒకే భావాన్ని 10-15 విద్యార్థులకు 5 నుంచి 10 నిమిషాల కాల వ్యవధిలో ఛాత్రోపాధ్యాయులు బోధించడానికి ఏర్పాటు చేయబడిన శిక్షణా కార్యక్రమమే సూక్ష్మ బోధన అని చెప్పారు. ఈ రెండు చెప్పారండి. ఇక్కడ 10-15 విద్యార్థులకు 5 నుండి 10 నిమిషాల కాల వ్యవధిలో ఈ రెండు వస్తాయండి అజిత్ సింగ్ గారి డెఫినేషన్లో. సూక్ష్మ బోధన లక్షణాల స్వభావం ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే తరగతి పరిమాణం 5-10 విద్యార్థులకు పరిమితము, బోధనా కాలమేమో 5-10 నిమిషాలకు పరిమితము, ఒకే ఒక్క బోధనా నైపుణ్యం అభ్యాసం చేయబడుతుంది. సాంకేతిక పరికరాల ద్వారా ఛాత్రోపాధ్యాయుని బోధనను రికార్డ్ చేసి పునఃసమీక్ష సమయంలో ప్రదర్శింపజేసి వారి బోధనా నైపుణ్యాలను విశ్లేషించి నిర్మాణాత్మకంగా విమర్శించడం ద్వారా ఒకే నైపుణ్యంపై శిక్షణ అందించబడుతుంది. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి లక్షణాలు వచ్చి. నెక్స్ట్ సూక్ష్మ బోధన చక్రం, మైక్రో టీచింగ్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ నైపుణ్యాన్ని ఎన్నుకుంటారు. బోధన నైపుణ్యాన్ని చిన్న పాఠ్యాంశాన్ని ఎన్నుకొని సూక్ష్మ బోధనపై బోధన ప్రణాళికను రూపొందించేసి ఆ పర్యవేక్షణ ఆధ్వర్యంలో బోధన జరిపి పునః సమీక్ష జరుపుట, పరిపుష్టిని ఫీడ్బ్యాక్, పరిపుష్టిని అందించడం. పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్. నెక్స్ట్ మరలా బోధన, ఏమన్నా లోపాలు ఉంటే మరలా బోధన ప్రణాళికను రూపొందించడం, పునః బోధన, పునః విమర్శ, పరిపుష్టి, ఇవన్నీ రీసైకిల్ అవుతూ ఉంటాయండి. ఈ విధంగా సూక్ష్మ బోధన చక్రం ఉంటుంది. సూక్ష్మ బోధన పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ సూక్ష్మ బోధన విధానంలో వస్తాయండి. బోధన అవసరాలపై పట్టు సాధించడానికి ఛాత్రోపాధ్యాయులకి శిక్షణ అందించవలసి ఉంటుంది. ముందు అవగాహన కలిగి ఉండాలి. బోధనా కౌశలాలపై సమగ్ర చర్చ ఉండాలి. ఒక ప్రత్యేక బోధనా నైపుణ్యం ఎన్నుకోవాలి. తర్వాత నైపుణ్య ప్రదర్శనపై నమూనా పాఠాన్ని సమర్పించడము, నమూనా పాఠాన్ని పరిశీలించి విమర్శించడము, సూక్ష్మ బోధన పథకాన్ని తయారు చేయడము, పాఠాన్ని లేదా పథకాన్ని. సూక్ష్మ బోధన సాధనకై ఏర్పాట్లు. ఈ దశలో బోధనా నైపుణ్య సాధన చేయడం తగిన ఏర్పాటు ఎట్లా చేసుకుంటారు? ఎన్సీఆర్టీ సూచన మేరకు విద్యార్థుల సంఖ్య వచ్చి 5-10 మంది. విద్యార్థుల రకం పాఠశాల విద్యార్థులు లేదా ఛాత్రోపాధ్యాయులు, స్టూడెంట్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళు, లేకపోతే పాఠశాలలో స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు. పర్యవేక్షకులు వచ్చి అధ్యాపకులు లేదా సహఛాత్రోపాధ్యాయులు. కాల వ్యవధి 6 నిమిషాలు ఇస్తారు. సూక్ష్మ బోధనపై ఎన్సీఆర్టీ రూపొందించిన భారతీయ నమూనా ఎలాంటిది అంటే బోధన చెప్పడం 6 నిమిషాలు, ఫీడ్బ్యాక్ ఇవ్వడం 6 నిమిషాలు, పునః పథకం 12 నిమిషాలు, పునః బోధన 6 నిమిషాలు, పునః పరిపుష్టి 6 నిమిషాలు, మొత్తం 36 నిమిషాల్లో అయిపోవాలండి ఎన్సీఆర్టీ రూపొందించిన భారతీయ నమూనా ప్రకారం. ఇక నైపుణ్య సాధన, పరిపుష్టి అందించడం, పునః పాఠ్యపథక రచన, పునః బోధన, పునః పరిపుష్టి, సూక్ష్మ బోధన చక్రాన్ని పునరావృతం చేయడం, బోధనా నైపుణ్యాన్ని సమన్వయపరచడం. ఇక్కడ వచ్చి సూక్ష్మ బోధన ప్రయోజనాలు చాలా ఇంపార్టెంట్. సూక్ష్మ బోధన సాధారణ తరగతి గదిలోని బోధనలో
సంక్లిష్టతను తగ్గించి ఛాత్రోపాధ్యాయునితో వాస్తవ బోధనలో స్థైర్యాన్ని పెంచుతుంది. పాఠ్య విషయాన్ని చిన్న చిన్న అర్థవంతమైన భాగాలుగా విడగొట్టడం వల్ల బోధన సులభమవుతుంది. ఛాత్రోపాధ్యాయునికి తాను బోధించిన పాఠాన్ని తానే మదింపు చేసుకునే అవకాశం ఉంటుంది. సూక్ష్మ బోధన చక్రము ఛాత్రోపాధ్యాయులు తమ పాఠ్య పథకాన్ని బోధనా విధానాన్ని మెరుగుపరుచుకొని సమర్థవంతమైన బోధన చేయడానికి తోడ్పడుతుంది. పరిమితులు వచ్చేసి లిమిటేషన్స్ బోధనా నైపుణ్యాలను సాధించడం కోసం మాత్రమే పరిమితమవుతాయి. ఇక్కడ పరిపుష్టి అందించడానికి తగిన పరిశీలనలు, పట్టికలు, నిర్ధారణ మాపనలు, ఆడియో వీడియో టేపులు, వీడియో కెమెరాలు మొదలైనవి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి కదండి. చిన్న పారాగ్రాఫ్ కొంచెమే మనకి మ్యాటర్ ఉంటుంది, కానీ దానికి కావాల్సిన పరికరాలు కానీ ఏమైనా మనకి అవసరమైన పరికరాలు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి 5 లేక 10 విద్యార్థులకు మాత్రమే బోధన చేయడం వల్ల శిక్షణ పొందిన ఛాత్రోపాధ్యాయులు పూర్తి స్థాయి బోధనలో సమస్యలు ఎదుర్కొనవచ్చు. అధ్యాపకులు ఛాత్రోపాధ్యాయులకు సూక్ష్మ బోధన నైపుణ్యాలపై ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. లేకుంటే ఛాత్రోపాధ్యాయులు ఆయా నైపుణ్యాల స్వభావాన్ని పూర్తిగా గ్రహించలేరు. ఈ విధంగా పరిమితులు కూడా చెప్పుకుంటామండి. థ్యాంక్ యూ.